దక్షిణాది రాష్ట్రాల్లో ఏ జగద్గురువులు అయినా సరే ప్రకటించారా? చెప్పలా. ఆ పీఠాల పేర్లు వేసుకుని ఆ పీఠాలకు కూడా వీళ్ళు పరుగులు తీస్తుంటాయి. పీఠాల్లో చదువుకున్న వాళ్ళు పనిచేసే వాళ్ళని ఎవరో ఒకరిని బయటకు లాక్కొచ్చి వాళ్ళతో చెప్పించి జగద్గురువులే చెప్పారు, శృంగేరి పీఠమే చెప్పిందంటే శృంగేరి పీఠాలు వాళ్ళు చెప్పారా? వాళ్ళ పరువు కూడా తీస్తున్నారు కదా, ఆ పీఠాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారు కదా. పాపం శృంగేరి పీఠం మీద ఎంత ప్రేమో, ఆ పీఠం పొరుగు పోతుందని పాపం పత్తిత్తు విలవల్లాడిపోతుంది. ఒక కామెంట్ కూడా పెట్టింది, అది కూడా చదివినిపిస్తా ఉన్నాడు. ఎవడో శ్రీనివాస్ అని కామెంట్ పెట్టాడు, ఆ పేరు తీవుడే పెట్టిందని తెలియదు. దాన్ని పిన్నుడు కామెంట్ చేసింది ఎవరు, పత్తిత్తు. అసలు కామెంట్ ఏంటి, ఈ దుష్ట చతుష్టయం చిన్నజీయర్ స్వామి వారిని వాడుకొని మోసం చేశారు, పరిపూర్ణానంద గారిని వాడుకొని మోసం చేశారు, వద్దిపర్తి మరియు సామవేదం గారికి చెడ్డ పేరు రావడానికి వీళ్ళ ఎక్స్ట్రాలే కారణం. ఇప్పుడు శృంగేరి పీఠాన్ని మోసం చేసి గొడవల్లోకి లాగుతున్నారు. వేళ స్వార్థం కోసం హిందూ సమాజంలో గొడవలు కొట్లాట్లు పెంచి పోషిస్తున్నారంట. ఈ పత్తిత్తు కొన్ని రోజుల క్రితం సామవేదం గారి మీద వెటకారంగా ఒక వీడియో పెట్టింది. మన సామవేదం గారు సాక్షాత్తు సాయిబాబా స్వరూపం. లోపల కంటెంట్ ఏంటంటే, సామవేదం గారు ఒకప్పుడు సాయి రక్షా స్తోత్రం రచించారట. అది చదివి వినిపించింది, సాయిబాబాని ఎంత బాగా కీర్తించారో అని చెప్పి. ఎప్పుడు మనం సామవేదం గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా, ఆ ఇంటర్వ్యూ బాగా బ్లాస్ట్ అయ్యింది, బాగా సెన్సేషన్ అయ్యింది. ఎవరెవరికైతే సందేహాలు ఉన్నాయో అన్ని పటాపంచలు చేసేశారు. ఆ స్పష్టత ఇచ్చినందుకు అభినందనలు వెల్లువెత్తే మొత్తం హిందూ సమాజం నుండి. అది చూసి తట్టుకోలేకపోయింది శూర్పణఖ, స్వప్నాతి శూర్పణఖ. ఏంటి సామవేదం గారిని ఎంత పొగిడేస్తున్నారేంటి మీరు, ఆయన నెత్తిని పెట్టేసుకున్నారు, అసలు ఆయన మహానుభావుడు అని చెప్తున్నారు, అసలు ఒకప్పుడు సాయి రక్షా స్తోత్రం రచించిందే ఆయన అని చెప్పి ఆ అక్కసు వెళ్ళగక్కింది. కానీ దాని గురించి వారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వారికి ఒక అభిప్రాయం ఉండేది. అదిగాక సినిమా వృత్తిలో ఉన్నారు. అప్పుడు ఎవరో అడిగితే రాసి పెట్టారు ఆ పాట. దీని మీద చాలా వివరంగా ఆయన స్పష్టత ఇచ్చేశారు. అయినా కూడా తెలిసి కూడా సామవేదం గారి పట్ల వెల్లువెత్తినటువంటి ఈ గౌరవ అభిమానాలు ఇవి చూసి తట్టుకోలేకపోయింది. కడుపు మండిపోయి అసలు సామవేదం గారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు అని చెప్పి, సామవేదం గారు సాక్షాత్తు సాయిబాబా స్వరూపం అంటూ గతంలో 30 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ సాయి రక్ష స్తోత్రం చదివి వెటకారంగా చదివి వినిపించి సునకానందం పొందింది ఈ పత్తిత్తు. అలాగే ఇప్పుడు శృంగేరి పీఠం విషయంలో కూడా మొన్న లలితాదిత్య గారి ఇంటర్వ్యూ వచ్చింది కదా, దానికి కూడా అంతే స్థాయిలో ఇంచుమించుగా స్పందన వచ్చింది. అంటే ఈ సాయిబు అవైదికాన్ని ఖండిస్తున్నటువంటి కీర్తి, ఆ ఖ్యాతి శృంగేరి పీఠంకి వస్తుంది, సామవేదం గారికి వస్తుంది. చూసి తట్టుకోలేకపోతుంది ఈవిడ. ఇప్పుడు మళ్ళీ పత్తిత్తులాగా అయ్యి బాబోయ్ శృంగేరి పీఠాన్ని మోసం చేసేస్తున్నారు, సామవేదం గారికి గౌరవం లేకుండా చేసేశారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంది. తర్వాత ఇంకొక స్టెప్ ఏం చేసిందంటే, ఇప్పుడు భరతవర్ష శివప్రసాద్ గారిని అడ్డం పెట్టుకుని ఆయన మీద కౌంటర్ అన్నట్లుగా మొదలుపెట్టి మమ్మల్ని కూడా అందులోకి లాగి మమ్మల్ని అందరినీ ఎలా అయితే రుద్దాలని చూస్తుందో, అలాగే అద్వైత సంప్రదాయాన్ని కూడా శివుణ్ణి కూడా అందులో భాగం చేసింది. ఒకసారి ప్లే చేస్తా చూడండి. వీడికి కడుపు నొప్పి ఏంటంటే, వైష్ణవులంట శివుణ్ణి పూజించారంట, శివుడిని భగవంతుడిగా ఒప్పుకోరంట. ఇప్పుడు వీడు ఒప్పుకోండి అని ఈ విధవ డిమాండ్ చేస్తున్నాడు. ముష్టి విధవ కాదు కదండి చెప్పాల్సింది, ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఆయన ఒకవేళ తెలుసో తెలియకో శ్రీ వైష్ణవులు శివుడిని ఎందుకు పూజించరు అని అడిగాడు అనుకోండి, ఒరే బాబు నీకు తెలియదు, ఇది మా సాంప్రదాయం అని చెప్తే సరిపోతుంది కదా. కానీ తర్వాత ఏం చేసింది చూడండి. పరమాత్మ స్పష్టంగా నేను వేరు, ఇతర దేవతలు వేరు అని చెప్తున్నాడు భగవద్గీతలో. నేను వేరు, నేను పరమాత్మను, ఇతరులు దేవతలు అని పరమాత్మ భగవద్గీతలో చెబుతూ ఉన్నారు. సరే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్య దేవతలు అనే ప్రస్తావన చేస్తారు ఆయన. అందులో అన్య దేవతలు శివుణ్ణి చేర్చింది. శివుణ్ణి కూడా పరమాత్మ స్థాయిలో చూసే సంప్రదాయాలు ఉన్నాయి కదా. కాబట్టి అక్కడ మాట్లాడుతున్నది కృష్ణుడని కాదు, ఒక రూపాన్ని ధరించిన కృష్ణుడు కాదు, అక్కడ పరమాత్మ స్థాయిలో ఆయన మాట్లాడుతున్నాడు. పరమాత్మ స్థాయిలో మాట్లాడేటప్పుడు అందులో శివుడు ఉంటాడు, అమ్మవారు కూడా ఉంటుంది. సరే, ఇది కూడా మనకు అభ్యంతరం లేదండి. వైష్ణవ సాంప్రదాయంలో శివుణ్ణి ఇతర దేవతల్లో భాగంగా చూడండి, తప్పేం లేదు, మీ సాంప్రదాయం. నెక్స్ట్ ఇంకొక స్టెప్, అది కూడా చూడండి. నేను ఇంకొక ఆయన సమానము, నేను ఇంకొక ఆవిడ సమానము, మేము 5గురు సమానము, మేము 10 మంది సమానము అని పరమాత్మ 700 శ్లోకాలు ఎక్కడైనా చెప్పి ఉన్నారా? అంటే ఈ పంచాయతనాన్ని టార్గెట్ చేస్తూ 5గురు దేవతలు, 6గురు దేవతలు, షణ్మతాలు ఇవన్నీ ఎక్కడున్నాయి, శ్రీకృష్ణుడు ఒక్కడే అని చెప్పింది. సరే, ఓకే, అది కూడా యాక్సెప్టబుల్, తప్పేం లేదు. తర్వాత ఇంకా చూడండి. సాలువుడు అనే ఒకడు ద్వాపర యుగంలో శివుడిని ఆరాధించి తపస్సు చేసి ఒక గొప్ప విమానాన్ని, దివ్య విమానాన్ని పొంది ఆ విమానం తీసుకొని ద్వారకా నగరం పైన దండెత్తుతాడు. ఏం చేస్తాడు తెలుసా? ఆ విమానాన్ని చూర్ణం చేసి వాడిని చంపి పడేస్తాడు. ఇప్పుడు శివుడిని ఆరాధించి పొందిన విమానం ఏమైంది, ఫలం ఏమైంది?
అల్పమైంది, అది ఎందుకు పనికిరాకుండా పోయింది. సాల్వుడు ఏమయ్యాడు? ద్వారక మీద దండెత్తిందానికి చచ్చిపోయాడు. పరమాత్మను కాకుండా ఇతరమైనవి పొందినా అవి అల్పములు, శాశ్వతత్వాన్ని కలిగించేవి కాదు, నశ్వరములు, మోక్షాన్ని కలిగించేవి కావు. ఇది నాట్ యాక్సెప్టబుల్. అర్థమైంది కదా మీకు కంటెంట్. సాల్వుడు అనే ఒక వ్యక్తి పరమశివుడిని ఆరాధించి ఒక విమానాన్ని పొందాడు. ఆ విమానంతో ద్వారక మీద దండెత్తాడు, కృష్ణుడు నాశనం చేశాడు. దీనికి ఈవిడ చెప్తున్న భాష్యం ఏంటి? శివుడిని పూజించి ఏదన్నా ఫలాన్ని పొందినా అది వ్యర్థం, నాశనం అయిపోతుంది, కాబట్టి శ్రీకృష్ణుడిని మాత్రమే ఆరాధించాలి. ఇది కువ్యాఖ్యానమా కాదా? ఈ పత్తికి శివద్వేషం ఉందని చెప్తూ ఉంటారు. అబ్బెబ్బే అట్లా ఏమీ లేదు నాకు అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది కదా శివద్వేషం అనేది. ఇప్పుడు శివుడు ప్రసాదించినటువంటి విమానం నాశనం అయింది అంటే ఆ సాల్వుడు దుర్వినియోగం చేయబట్టి కదా. పైగా అది భౌతిక పదార్థం, భౌతిక పదార్థం ఏదో నాశనం కావాల్సిందే కదా. ఇప్పుడు ద్వారకని శ్రీకృష్ణుడే నిర్మించాడు కదా, మరి ఆ ద్వారక మునిగిపోయిందా లేదా? లేకుండా పోయింది కదా. ఇప్పుడు లేదా శ్రీకృష్ణుడు ఏదైనా భౌతిక పదార్థాన్ని ప్రసాదించాడు అనుకుంది ఎవరికైనా, అది నాశనం అవుతుందా లేదా? అవదా? శ్రీకృష్ణుడు ధరించిన భౌతిక శరీరమే లేదు కదా. ఇప్పుడు పరమశివుడు మార్కండేయుడికి చిరంజీవత్వం ఇచ్చాడు, దాన్ని ఎవరైనా తీయగలిగాడా? చిరంజీవి కదా ఆయన మార్కండేయుడు. మరి పరమశివుడు ప్రసాదించే చిరకాలం నిలిచిపోయింది కదా, నాశనం కాలేదే. పరమశివుడు అర్జునుడికి ఇచ్చిన పాశుపతాస్త్రం ఉంది కదా, అసలు వాడనే లేదు. అది వాడితే సర్వనాశనం అయిపోయేది. నారాయణాస్త్రాన్ని కూడా ప్రయోగించారు మహాభారత యుద్ధంలో, కానీ పాశుపతాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలా. పాశుపతాస్త్రం యొక్క శక్తి మహాభారతంలో చెప్పబడింది. నువ్వు చెప్పావు కదా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడు అని చెప్పి. ఆ భగవద్గీత ఎందులో భాగం? మహాభారతంలో భాగం కదా. మహాభారతంలోనే అనుశాసన పర్వంలో శివుడి యొక్క స్థాయి ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఇది ఎవరు చెప్పారు? స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. 2-3 సందర్భాలు చదివి వినిపించనా? ఇప్పుడు నేను వైష్ణవ సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కాదు. వైష్ణవ సంప్రదాయం పేరుతో ఈ పైత్యం చూపించిన సదరు పత్తిత్తుకి శివుడిని అవమానించేలాగా మాట్లాడితే సమాధానం చెప్తున్నాను. శివుడిని ఆరాధించి ఫలం పొందితే వేస్టా, వ్యర్థమైపోద్దా? ఎందుకు అంత ద్వేషం నీకు శివుడి మీద? అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది స్పష్టంగా? ఈవిడ శివుడిని యాక్సెప్ట్ చేయదు, సాయిబుని ఒప్పుకుంటుంది. సాయిబు ఓకే, సాయిబుది బాగా సచ్చరిత్ర బాగుంది. ఒకసారి మనం మహాభారతంలోని అనుశాసన పర్వం చూద్దాం. మహాభారతంలో అనుశాసన పర్వం 14వ అధ్యాయము మేఘవాహన పర్వాఖ్యానము, ఆ భాగాని పేరు. ఇక్కడ భీష్మ ఉవాచ ఏమంటున్నాడు ఆయన? భీష్మ పితామహుడు 3-4 శ్లోకాలలో అశక్తోహం గుణాన్ వక్తుం మహాదేవస్య ధీమతః యోహి సర్వగతో దేవః నచ సర్వత్ర దృశ్యతే బ్రహ్మ విష్ణు సురేశానాం స్రష్ట చ ప్రభురేవ చ బ్రహ్మాదయః పిశాచాంతః యం హి దేవా ఉపాసతే. అర్థమేంటి? భీష్ముడు చెప్తున్నాడు, ధీమంతుడైన మహాదేవుని గుణాలను వివరించడానికి నేను అశక్తుడిని, నా శక్తి సరిపోదు. ఆ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ ఎక్కడా కనిపించడు. బ్రహ్మ విష్ణువు ఇంద్రులకు ఆయన సృష్టికర్త. ఇక్కడ బ్రహ్మకి విష్ణువుకి కూడా ఆయనే సృష్టికర్త అని చెప్తున్నాడు. బ్రహ్మ మొదలు పిశాచాల వరకు ఆ దేవుణ్ణి ఉపాసిస్తారు. ఆయన ప్రకృతికి అతీతుడు, పురుషులకు కూడా అతీతుడు. ఇది భీష్మ పితామహుడు పరమశివుడు గురించి చెప్పాడు. అసలు ఈ సందర్భం ఏంటంటే, ధర్మరాజు భీష్మ పితామహుని అడుగుతూ ఉంటాడు కదా, రాజధర్మాలు కానీ, శ్రీమన్నారాయణుడి తత్వం ఏంటి, శివుడేంటి, అమ్మవారేంటి, ఇలాంటి సందేహాలు, రాజధర్మాలు ఇవన్నీ విని నేర్చుకుంటూ ఉంటాడు. ఆ సందర్భంలో దేవదేవుడైనటువంటి మహాదేవుడి గురించి తెలియజేయి అని చెప్పి భీష్ముడిని అడిగితే, నాయన చెప్పడానికి నేను సరిపోను శివుడి గురించి చెప్పడానికి, దానికి ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే, శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే సమర్థుడు అని భీష్ముడు చెప్పాడు. 11వ శ్లోకంలో రుద్రుని మీద గల భక్తితోనే మహాత్ముడైన కృష్ణుడు విశ్వమంతా వ్యాపించగలిగాడు. ఆ విష్ణువుకి వ్యాపకత్వం ఉండటానికి కారణం ఏంటి? రుద్రుడి మీద ఉన్నటువంటి భక్తి. ఇది ఎవరు చెప్తున్నారు? మహాభారతంలో భీష్ముడు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా భగవద్గీతలో, ఆ భగవద్గీత ఉన్నటువంటి మహాభారతంలో ఉన్న ఆ శ్లోకాలే నేను చదివి వినిపిస్తున్నా. అర్థమైందా? తర్వాత ఇంకా చూడండి 14వ అధ్యాయంలోనే 264వ శ్లోకానికి వెళ్దాం. ఇక్కడ ఉపమన్యువు శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నాడు. నా వధ్యో యస్య లోకేస్మిన్ బ్రహ్మ విష్ణు సురేష్వపి తదహం దృష్టవాంస్తత్ర ఆశ్చర్యమిదముత్తమం గుహ్యమస్త్రవరం నాణ్యత్ తత్తుల్యమధికం హివా. ఈ లోకంలో బ్రహ్మ విష్ణు దేవతలలో కూడా ఆ అస్త్రంతో చంపరాని వాడు ఎవడూ లేడు. ఏ అస్త్రంతో? శివుడు ప్రత్యక్షమయ్యాడు ఉపమన్యువుకి. ఉపమన్యువు ఆ శివుడు దర్శనాన్ని వర్ణిస్తూ ఆయన చేతిలో పాశుపతాస్త్రం ఉంది. ఆ పాశుపతాస్త్రంతో
ఈ లోకంలో చంపలేని వాడు ఎవరూ లేరు బ్రహ్మ విష్ణువులతో సహా. ఈ క్రమంలోనే చెప్తాడు అక్కడ ఉపమన్యువు. పరశురాముడికి ఇచ్చిన పరశువు గురించి కూడా చెప్తాడు. ఇప్పుడు సాల్వుడికి ఇచ్చిన అవమానం పోయిందన్నావు కదా, మరి పరశురాముడికి ఇచ్చిన పరశువు పోలేదుగా. 21 మార్లు యావత్ భూమండలాన్ని జయించాడు కదా ఆయన. అంటే అది పొందిన వారు దాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు, ధర్మానికా అధర్మానికా అనే దాన్ని బట్టి ఇక్కడ ఆధారపడి ఉండేది. నువ్వు మొత్తం శివుడిని తక్కువ చేసేసి ఆయన తత్వాన్ని అవమానించేలాగా మాట్లాడితేలాగా. ఇంకా ముందుకెళ్దాం. ఈ 14వ అధ్యాయంలోనే 347-48 శ్లోకాల్లో ఈశ్వరుడు అయిన నీవు శరీరంలోని దక్షిణ భాగం నుండి లోకస్రష్ట అయిన బ్రహ్మను సృష్టించావు, వామభాగం నుండి లోకరక్షణకై విష్ణువుని సృష్టించావు. నెక్స్ట్, యుగాంతకాలం సంభవించినప్పుడు ఈశుడువైన నీవే సమర్థుడవై రుద్రుని సృష్టించావు. ఆ రుద్రుడే స్థావర జంగమ రూపమైన సమస్త జగత్తుని సంహరించాడు. అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూలమైనటువంటి పరతత్వం ఇంకొకటి ఉంది అని ఉపమన్యువు చెప్తున్నాడు ఇక్కడ. ఇంతకుముందు చెప్పా కదా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆ పరతత్వ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాడని చెప్పి. ఆ స్థాయిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిందని పట్టుకొచ్చి నువ్వు శివుడిని తీసేసి అందులో శివుడు లేడంటే ఎట్ట కుదిరిద్ది? మరి ఇక్కడ శివుడు మాట్లాడుతున్నప్పుడు అందులో విష్ణువు లేడు, ఇక్కడ విష్ణువుని తక్కువ చేద్దామా ఇప్పుడు? ఇంకా ఈ అధ్యాయం కొంచెం ముందుకెళ్దాం. ఇవన్నీ భీష్ముడు చెప్పాడు, ఉపమన్యువు చెప్పాడు, శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడా దీన్ని అని అంటది కదా పత్తిత్తు. దానికి కూడా సమాధానం చెప్దాం. ఉపమన్యువు నుండి ఉపదేశం పొందిన తర్వాత, దీక్ష తీసుకున్న తర్వాత శ్రీకృష్ణుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు. శ్రీకృష్ణుడి తపస్సుకి ప్రసన్నుడై శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు చూడండి, 14వ అధ్యాయంలోనే 403-404 శ్లోకాలు. పురస్తాత్ దిష్టితః శర్వః మమాషిత్ త్రిదళేశ్వరః పురస్తాత్ దిష్టితం దృష్ట్వా మమేషానాం చ భారత స ప్రజాపతి శక్రాంతం జగన్మామభ్యుదైక్షత ఈక్షితుం చ మహాదేవం న మే శక్తిరభూత్ తదా. దేవదేవుడైన శర్వుడు అంటే శివుడు నా ఎదుట నిలిచాడు. శ్రీకృష్ణుడు చెప్తాడు స్వయంగా, భారత అంటే ఓ ధర్మరాజా, నా ఎదుట నిలిచి ఉన్న ఈశానుని చూసి ప్రజాపతి నుండి ఇంద్రుని వరకు సకల జగత్తు నా వైపు చూసింది. ప్రజాపతి అంటే బ్రహ్మ దగ్గర నుండి సకల దేవతలు, ఇంద్రుడు అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. అంటే శ్రీకృష్ణుడికి ప్రత్యక్షమైనటువంటి శివుడు. అప్పుడు మహాదేవుని చూడటానికి కూడా నాకు శక్తి చాలలేదు, ఆ మహాదేవుని చూసే శక్తి కూడా నాకు సరిపోలేదు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నువ్వు శివుడి గురించి నోటికొచ్చింది కూసేస్తే విని ఊరుకుంటావా? తర్వాత మళ్ళీ అద్వైతం జోలికి వెళ్ళింది.